హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KMS2 Creation ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఒకసారి కొత్త వీడియోతో వచ్చాను. సో విత్ ఇన్ 5 seconds ఈ వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలన్నది మీకు వివరంగా చెప్తాను. అండ్ టాపిక్లోకి వచ్చే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్లు వస్తాయి. సో ముందే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవడం ఎలా అనేది వివరంగా చెప్పేస్తాను. అలాగే ఈ వీడియో చేయడానికి Kinemaster 5.0 వర్షన్లో 5.0.01 వర్షన్లో అయితే చేయడం జరిగింది. వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వాటిని డౌన్లోడ్ చేసుకొని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. వీటికి కొన్ని ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియోకి. వాటిని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసుకోవచ్చు. సో టాపిక్లోకి వచ్చే ముందు ఒకసారి డెమో అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇష్యూ వల్ల మీకు ఫుల్ వీడియో అయితే చూపించలేకపోతున్నారు. మీరు ఫుల్ వీడియో చూడాలంటే కనుక ఇన్స్టాగ్రామ్లో కానీ SherChatలో కానీ పోస్ట్ చేస్తున్న వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటి మీద క్లిక్ చేసి మీరు ఫుల్ వీడియోస్ అయితే చూడొచ్చు. చూసి మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన లిరిక్స్ని అయితే పెట్టుకొని మీరు ఎలా యూజ్ చేసుకోవాలన్నది వివరంగా చెప్తాను. సో ముందు Kinemaster అయితే ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ అని తీసుకొని 16:9 సైజ్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అయితే తీసుకొని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా తీసుకొని ఎండింగ్ వరకు అయితే డ్రాగ్ చేసేసుకోండి. 30 seconds వరకు అయితే నేను పెట్టేశాను. మీరు ఎంతవరకు అయితే అంతవరకు పెట్టుకొని మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను కదా, ఆ వీడియోని అయితే తీసుకోండి. తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్స్కి హాఫ్ పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చేస్తుంది. అదే వీడియో మీద ప్రెస్ చేసి సాంగ్ బాక్స్ మ్యూట్లో పెట్టుకొని టిక్ మార్క్ ఉండి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకైతే ఒక టెంప్లెట్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, ఆ టెంప్లెట్ని తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ హాఫ్ పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. అదే వీడియో మీద ప్రెస్ చేసి స్పీకర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకొని టిక్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ అదే వీడియో మీద ప్రెస్ చేసి పైకి స్క్రోలింగ్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది, దాని మీద స్క్రీన్ అప్లై చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీరు ఎవరి ఇమేజెస్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో ఒక ఇమేజ్ నార్మల్గా ఉండాలి, ఇంకొక ఇమేజ్ వచ్చేసరికి PNGలో అయితే ఉండాలన్నమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు PNGలో ఉన్న ఇమేజ్ అయితే తీసుకొని చూపిస్తున్నాను. లాస్ట్ వీడియో ఎంతవరకు ఉన్నా అంతవరకు డ్రాగ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, దాన్ని ఇటు సైడ్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా కరెక్ట్గా మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఇలా మూవ్ చేసుకొని ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇటు సైడ్ రైట్ సైడ్ క్లిక్ కీ ఆప్షన్ ఉంది, దాని మీద ఇచ్చి ప్లస్ ఇచ్చి మళ్ళీ ఫస్ట్కి జరిపి ఇలా పెద్దగా చేసుకోండి. ఇమేజ్ని పెద్దగా చేసుకొని ఇటు సైడ్ పెట్టుకొని టిక్ మార్క్ అండి. ఒకసారి మూవ్ చేస్తాను చూడండి. సారీ, కీ ఆప్షన్ ఇవ్వండి, ఓకే చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం జరిగి ప్లస్ ఇచ్చి ఫస్ట్కి రండి. ఒక్క నిమిషం. ఇప్పుడు కొంచెం ఇలా జరుపుకొని దాని మీద క్లిక్ చేసి కీ సింబల్ ఇచ్చి ప్లస్ ఇచ్చి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇలా కొంచెం జరుపుకోండి. చూడండి, నేను ఇలా పెద్దగా చేస్తున్నాను. చేసి ఇలా ఇచ్చేయండి, కిందకి టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు కొంచెం ఇలా మూవ్ చేసుకొని ప్లస్ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి కీ ఇచ్చి కొంచెం ఇలా జరుపుకోండి. మళ్ళీ కొంచెం ఇలా జరుపుకొని కొంచెం ఇంటి దగ్గర పెట్టుకోండి. మళ్ళీ ఇలా కొంచెం ఇలా పెట్టి కొంచెం ఇలా జరుపుకోండి. తర్వాత లాస్ట్కి తీసుకొచ్చేసి కొంచెం పెద్దగా చేయండి. ఇమేజ్ని పెద్దగా చేసి అలా సెట్ చేసి టిక్ మార్క్ ఇవ్వండి. ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఇంకో ఇమేజ్ అయితే పెట్టాలి అని అనుకుంటున్నారు కదా, ఆ ఇమేజ్ని పెట్టండి. ఇక్కడ ఒక్క నిమిషం తీసుకున్నాను. ఇదిగోండి, ఎండింగ్ వరకు అయితే డ్రాగ్ చేసేసుకున్నాను. తర్వాత పైకి స్క్రోలింగ్ చేస్తే క్రాపింగ్ అని ఉంటుంది, దాంట్లో మాస్క్ అని చేసి షేప్స్లో రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను. ఇలా అడ్జస్ట్ చేశాను. ఇమేజ్ని ఇలా సెట్ చేసి టిక్కింగ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను కరెక్ట్గా అయితే మీరు ఇక్కడ చూసుకోండి. ఆ షేప్కు సరిపడేటట్టుగా పెట్టిన తర్వాత మీకు ఒక టెంప్లెట్ ఇచ్చాను కదా, ఆ టెంప్లెట్ని తీసుకొని ఇటు సైడ్ 3 dotsలో బ్రింగ్ టు ఫ్రంట్ అయితే కొట్టి టిక్ మార్క్ చేసుకోండి. ఒకసారి చూడండి, బాగుంది కదా. ఇప్పుడు ఈ ఇమేజ్ని కూడా ఇటు సైడ్ 3 dotsలో బ్రింగ్ టు ఫ్రంట్ అయితే కొట్టేసాను. ఇప్పుడు కరెక్ట్గా మీకు కనిపిస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో లిరిక్స్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, ఆ లిరిక్స్ని అయితే తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇలా పైకి స్క్రోలింగ్ చేస్తే బ్లెండింగ్ అంటుంది, దాంట్లో స్క్రీన్ అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. కొంచెం లిరిక్స్ని అలా జరిపితే మీకు కనిపిస్తుంది కాబట్టి కొంచెం సైజ్ తగ్గించేసుకోండి. ఇక్కడైతే పెట్టేసుకోండి కరెక్ట్గా, ఓకేనా. సెంటర్లో పెట్టుకొని టిక్ మార్క్ ఉంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు కొన్ని పార్టికల్ ఎఫెక్ట్స్ వీటిని అయితే 2 అయితే ఇచ్చాను కదా, ఆ ఎఫెక్ట్స్ని కూడా తీసుకోండి.
తీసుకొని కత్తెర పక్కన ఎంటీ బాక్స్ తీసుకుంటే ఆఫ్ పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఉంటే అదే దాని మీద క్లిక్ చేసి స్పీకర్ ఐకాన్ మేము మ్యూట్లో పెట్టుకోండి. మళ్ళీ అదే వీడియో మీద ప్రెస్ చేసి పైకి స్క్రోలింగ్ చేస్తే క్రోమాకీ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. కొంచెం మీకు అడ్జస్ట్మెంట్స్లో కొంచెం ఇలా అటు ఇటుగా జరుపుకోండి. దీన్ని ఎలా సెట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట, చూసుకోండి. ఓకేనా, అటు ఇటుగా మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. టిక్ మార్క్ ఇవ్వండి. ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఇంకొక ఎఫెక్ట్ వీడియో అయితే ఇచ్చాను కదా, ఆ వీడియోని కూడా తీసేసుకోండి. ఇది తీసుకొని కత్తెర పక్కన స్క్రీన్ స్కిన్ ఆఫ్ పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి అదే వీడియో మీద ప్రెస్ చేసి సాంగ్ మీట్లో పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చాను. మళ్ళీ అదే వీడియో ప్రెస్ చేసి పైకి స్క్రోలింగ్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది, దాంట్లో స్క్రీన్ అప్లై చేసుకోండి. చూడండి, చాలా అంటే చాలా ఈజీ, విత్ ఇన్ 5 సెకండ్స్లో మీరు వీడియో చేసేసుకోవచ్చు. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఒక బార్డర్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, ఆ బార్డర్ తీసుకోండి. ఆ పక్కన స్ప్లిట్స్కి నేను అన్ని సెట్ చేసేసుకొని యాస్టిక్గా మీరు ఛానల్ పర్పస్ అయితే కనుక మీ ఛానల్ వాటర్ మార్క్ పెట్టుకొని, లేదు మీరు ఓన్గా చేసుకుంటున్నట్టయితే కనుక టెక్స్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఏమైతే పెట్టేసుకోండి. నా ఛానల్ పర్పస్ కాబట్టి నేను నా ఛానల్ వాటర్ మార్క్ని అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఎప్పుడు మీ వీడియో హైలైట్ అవ్వాలి కానీ మీ ఛానల్ నేమ్ అయితే హైలైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ హైలైట్ అవ్వాలి అని అనుకున్న పక్షానైనా సరే మీ ఛానల్ నేమ్ ఒక ఎడ్ సైడ్ అయినా మీరు చూసుకొని ఇలా చిన్నగా అయితే పెట్టుకోండి. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. విత్ ఇన్ 5 సెకండ్స్లో అయితే వీడియో చేశాను. చాలా అంటే కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు సాంగ్ అయితే వినిపించలేకపోతున్నాను. ఫుల్ వీడియో మీరు నా ఇన్స్టాగ్రామ్లో కానీ మోజో షేర్చాట్లో కానీ చూసి మీకు నచ్చిన విధంగా అయితే చేసుకోండి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు గ్యాలరీలో కావాలంటే పైన షేర్ ఐకాన్ తీసుకొని మీకు నచ్చిన క్వాలిటీ తీసుకొని ఇక్కడ సేవ్ చేసుకొని మీకు యాజ్ టీజ్గా ఎక్స్పోర్ట్ అయిపోయి మీ ఫోన్లోకి అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.